ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దోయువాడు శాపగ్రస్తుడగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క ఆలోచన విధానం ఎట్లుందో మనం చూడాలి. యేసు ప్రభు రక్తంతో విమోచింపబడిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, ఆయన సంఘంలో నాటబడిన మనము, మన యొక్క పరిస్థితి దేవుని పట్ల మనది ఎట్లుంది, మన వైఖరి ఆయన సంఘం పట్ల, ఆయన పనుల పట్ల ఎట్లుంది, మనం సరి చేసుకోవడానికి దేవుడు ఈ యొక్క ఉదాహరణ మన జీవితంలో చూపిస్తున్నాడు. ఏమనంటే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. ఎంత విచిత్రం కదా. యెహోవా పని అంటే ఏంది అసలు? చాలాసార్లు దేవుని పని ఏంది అని ఆలోచన చేస్తే, ఆయనకేమైనా పని ఉందా? ఆయనకేమైనా మనం పని చేయాలన్నా? ఆయనకు అవసరం ఉందా మన పని? చాలా విచిత్రమైన పరిస్థితి కదా. ఆయనకు మనం ఏం చేయాల్సిన పని లేదు, అసలు ఏం పని చేయాల్సిన పని లేదు. మనం చేయవలసిందంతా ఏంటంటే, కోట్ల కొలదూతల వల్ల పరిశుద్ధుడు 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 అని పొగడవలసిన పని. అంటే ఆరాధన చేయడం. ఆరాధన అంటే ఎట్లుంది? ఎన్ని రకాల ఆరాధనలు ఉంటాయంటే, ఆయనకు సమయం ఇవ్వడం మన జీవితంలో ఆరాధన ఉంటుంది. మొట్టమొదట మన జీవితంలో ఆయనకు సమయం ఇవ్వడం ఆరాధన. రెండోది, ఆయన మందిరంలో ఉన్న పని చేయడం, అది ఆరాధన. ఆయన మందిరంలో ఏ పని ఉండని, చేతికి అందిన పని శక్తి లోపము లేకుండా చేయము అని రాసింది. దేవుని పని అంటే ఆయన మందిరంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రతిష్ఠితంలో అని గుర్తెరిగి వాటి విషయంలో వాటిని జాగ్రత్త చేసేందు మనం పని కలిగి ఉండాలి. మూడో విషయం ఏంటంటే, దేవుని మందిరంలో మనము దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండుట, దేవుని సన్నిధిలో మనం ఆయనను ఘనపరచుట, దేవుని మహిమ కార్యాలలో మన యొక్క వైఖరి ఎట్లుంది, దేవుని ఎరగని వారి పట్ల దేవునికి రాజస్వార్థ అందించడానికి మన యొక్క పరిస్థితి ఎట్లుంది, దేవునికి సాక్షులుగా మనం ఉన్నామా? ఇవి ఆయన పనులు. ఈ 5 రకాల పనులలో మనం ఎట్లున్నాం? ఆయనకు సాక్షులుగా ఉన్నామా? ఆయనకు స్వార్థ అందించే వారమై ఉన్నామా? ఆయన మందిరంలో ఆయన మహిమ కొరకు మనం కూర్చుంటుట లేచుట ఉందా? ఆయన మందిరంలో ఉన్న పనులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామా? ఆయనకు సమయం ఇస్తున్నామా? అసలు ఈ 5 విషయాలు మనకెంతో గొప్ప సవాలుగా ఉన్నాయి. ఇవి చిన్నగా కనబడుతున్నాయి కదా, ఇళ్ళల్లో ఉండి చూడు, ఆశీర్వాదం ఏందో చూడగలుగుతాం. లేకపోతే శాపగ్రస్తులుగా అవుతామంట చెప్తున్నాడు. ఆయన పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అగునుగాక అని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి మనది. ఎన్నిసార్లు దేవుని పని ఉంటే ఈ చెవున చెప్తే ఆ చెవున విడిచిపెట్టుకొని పోలే. దేవుని మందిరం కంటే ఎక్కువ మన సొంత పనులు, పెళ్లిళ్ళు, సావులు, ఫంక్షన్లు, ఇంకా ఇతరమైన వ్యాపకాలు, బిజినెస్లు, దేవుని మందిరం కంటే ఎక్కువ ఎన్నిసార్లు పోవట్లేదు. దేవుని మందిరంలో పని ఉంటే మనం చేయడానికి వెనకాడిపోతున్నాం చాలాసార్లు. దేవుని వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి సమయమే లేకపోతున్నాం. దేవుని సువార్త ఎక్కడైనా అవసరం వచ్చిన చాట సువార్త ఇవ్వడానికి వెనకాడుతున్నాం. దేవుని యొక్క సాక్షిగా జీవించడానికి, మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు చర్చికి పోతారు అనే స్థాయిలో మనం ఉండలేము. అవన్నీ దేవునికి అవమానకరంగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మన పట్ల ఏమంటున్నాడు దేవుడు? యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. శ్రద్ధ ఉండాలి వీళ్ళ మీద. ఏదో పోయినాము కాబట్టి పోతాము, చెప్పారు కాబట్టి చేసినాం, ఆదివారం కాబట్టి పోవాలా, బైబిల్ ఉన్నది కాబట్టి చదవాలా, ఏదో ప్రార్థన పిలిచారు కాబట్టి పోవాలా, ఇట్లా కాదు. శ్రద్ధతోని దేవునికి మహిమకరంగా ఆసక్తి కలిగి పనిచేద్దాం. దేవుని వలన మేలు పొందాం. దేవుడి మాట దీవించును కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా ఇంతవరకు అశ్రద్ధగానే జీవించినాము. నీ పనుల పట్ల దయతో క్షమించండి. ముందున్న జీవితంలో నేను నమ్మకంగా వెంబడించి సేవించడానికి సహాయపడండి. యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.